జిల్లాలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ కోసం దరఖాస్తుల్లో గెజిటెడ్ ఆఫీసర్ల సిగ్నేచర్లను పోర్జరీ చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 1 కాదు 2 కాదు ఏకంగా 52 దరఖాస్తుల్లో నకిలీ సంతకాలు, నకిలీ స్టాంపులు ఉపయోగించారు. వారు ఫోర్జరీ చేసిన దరఖాస్తుల్లో 36 మందికి ఇప్పటికే ప్రభుత్వ ఆర్థిక సహాయం మంజూరైంది. మరో 18 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా వాటిని నిలిపివేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారికి ఉన్న అర్హతలపై ప్రభుత్వం విచారణకు సిఫార్సు చేసింది. ఈ కేసులో బిక్కునూర్ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు బోయిని ప్రసాద్ ఫోర్జరీ చేశాడు. నిందితుడికి సంబంధించి కడెంగుల 2 వ్యక్తులు కూడా సాయం చేశారని పోలీసులు గుర్తించారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం వీరి డ్యూటీ. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ఎంఓతో పాటు మెడికల్ ఆఫీసర్ల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు. ఇంతేకాకుండా నకిలీ వికలాంగుల సర్టిఫికెట్తో ప్రధాన నిందితుడు ఫ్రీ బస్ పాస్ కూడా పొందాడు. మీడియా అక్రెడిటేషన్ కార్డులు సృష్టించి చాలా మందిని బ్లాక్ మెయిల్ కూడా చేశాడని జిల్లా ఎస్పీ చెప్పారు. ఈ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ అందజేస్తున్న బెనిఫిట్స్ కొంతమంది ఫోర్జరీ ఇల్లీగల్ గా డీల్ చేస్తున్నట్టు ఆ ఇన్ఫర్మేషన్ మీద తీయగలిగితే సుమారు 52 ఇటువంటి అప్లికేషన్స్ వాళ్ళు ఫోర్జరీ సంతకాలతో ఫేక్ స్టాంపులతో వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. షాదీ ముబారక్ ఈ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ అందజేస్తున్న బెనిఫిట్స్ కొంతమంది ఫోర్జరీ ఇల్లీగల్ గా డీల్ చేస్తున్నట్టు ఆ ఇన్ఫర్మేషన్ మీద తీయగలిగితే సుమారు 52 ఇటువంటి అప్లికేషన్స్ వాళ్ళు ఫోర్జరీ సంతకాలతో ఫేక్ స్టాంపులతో వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ సేవలు కానీ లేకపోతే ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి సెంటర్లలో మాత్రమే అప్లై చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి మోసగాళ్ల చేతుల్లో మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి.